వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. పోలవరం నియోజకవర్గ అభివృద్ధి పనులకు కృషి చేస్తాను. పోలవరం నియోజకవర్గ శాసనసభ్యులు చిర్రి బాలరాజు జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు ఆయన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో అనేకమైన సమస్యలు మా వద్దకు రావడం జరుగుతుంది. రోడ్లు, నిర్వాసితులు, పారిశుద్ధ్య, పంచాయతీకి సంబంధించి సీసీ రోడ్లు, లైట్లు, ఇల్లుగాని గత ప్రభుత్వంలో ఇచ్చిన దాఖలలు లేవు. గత 5 సంవత్సరాలు అందరూ నరకం అనుభవించారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చింది. ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని, నియోజకవర్గ సంబంధిత సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. నియోజకవర్గంలో సమస్యలు చూసుకున్నట్లయితే కుప్పలు తెప్పలుగా ఈరోజు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి నుంచి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు మా సమస్యలు తీరుతాయని ఈరోజు ప్రతి ఒక్కరు ఎదురు చూసే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈరోజు చూసుకున్నట్లయితే అనేకమైన సమస్యలు ఈరోజు మా వద్దకు రావడం జరుగుతుంది. ఇటు రోడ్ల సమస్యలు కానీ, ఇండ్ల సమస్యలు కానీ, నిర్వాసితుల సమస్యలు కానీ, R&R సమస్యలు కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య సమస్య కానీ, పంచాయతీకి సంబంధించి సీసీ రోడ్లు కానీ, లైట్లు కానీ, ఇల్లు కానీ గత ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. వారందరూ కూడా 5 ఏళ్లలో ఎంత నరకయాతన అనుభవించారో ప్రతి ఒక్కరికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా బాధితులుగా ఉన్నారు. ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చింది. మేము ప్రజలందరికీ ఏదైతే హామీ ఇచ్చామో ఎన్నికల్లో తప్పకుండా హామీలు నెరవేర్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా మేము పనులు చేసుకుంటూ వెళ్తున్నాం. వారందరూ కూడా ఈరోజు ఏ సమస్య వచ్చినా సరే వెంటనే మేము పరిష్కరించే దిశగా అధికారులకి చర్యలు తీసుకుంటున్నారు. అలాగే అధికారులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి మన కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఏదైతే R&R సమస్య కానీ, అలాగే రోడ్ల సమస్య కానీ, ఇల్లు సమస్య కానీ, అలాగే ఈరోజు పారిశుద్ధ్య సమస్య ప్రతి ఒక్క వైద్య సదుపాయం కానీ, అలాగే చదువు గురించి కానీ ప్రతి ఒక్క దాని మీద కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి నివేదిక తీసుకొని దానిపై సమగ్ర విచారణ జరిపి సమస్యను పరిష్కరించే దిశగా మేము ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అలాగే రానున్న రోజుల్లో ఏదైతే మేము ఇచ్చిన మాట ప్రకారంగా తొలుత ఏదైతే ప్రభుత్వం వచ్చిన వెంటనే వృద్ధాప్య పింఛన్లు 4,000 రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1వ తారీఖున ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 99% ఏదైతే గ్రామాల వద్దకు వెళ్ళి ప్రతి మనిషికి 99% ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో మా ఎన్డీఏ ప్రభుత్వం. అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే రైతుల గురించి కానీ, అలాగే రోడ్లు, సీసీ రోడ్ల గురించి కానీ ప్రతి ఒక్క దాని మీద ప్రత్యేకమైన దృష్టి సారించి పోలవరం నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని మేము ప్రత్యేకమైన దృష్టి సారించి, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా పోలవరం ప్రాజెక్టు గురించి కానీ, నిర్వాసిత సమస్య గురించి కానీ ప్రత్యేకమైన దృష్టి సారించారు. రానున్న 2-3 సంవత్సరాల్లో తప్పకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతాం, నిర్వాసితులకు న్యాయం జరుగుద్ది. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఏ సమస్య వచ్చినా సరే ఎన్డీఏ కూటమిలో ఏ నియోజకవర్గంలో అయినా అనేకమైన సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. మేము కూడా అదేవిధంగా కలిసి నడవాలని నిన్న జరిగినటువంటి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి సన్మాన సభలో మాకు సూచనలు, సలహాలు ఇచ్చారు. వాటి ప్రకారంగా మేము ముందుకు వెళ్తూ మా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.